Hello everyone, welcome to Upasthapana Institute. I am Vinod Kumar, Faculty of English. So the main objective of making this video is to inform you about the recruitment process of upcoming SBI recruitment. So this is the newspaper article published on 3rd May 2025. ఇది ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్ అండి. సో ఇక్కడ అప్కమింగ్ ఎస్బీఐ రిక్రూట్మెంట్ గురించి ఎస్బీఐ చైర్మన్ ఇది రివీల్ చేశారు. ఓకేనా. సో ఏంటంటే చూడండి, ఎస్బీఐ టు హైర్ 18,000 ఆఫీసర్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2026, ద లార్జెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఏ డికేడ్ సేస్ చైర్మన్ సిఎస్ శెట్టి అని ఉంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 26 అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏంటండి, మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. మార్చ్ 31 వరకు ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎప్పుడు యాక్చువల్ స్టార్ట్ అవుతుందని అంటే ఇది 2025 నుంచి 2026 వరకు అన్నట్టు. ఓకేనా. అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 31 2026 వరకు ఫినాన్షియల్ ఇయర్ 26 అని అంటాం. అంటే ఈ ఇయర్లోనే మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఏంటండి, ఎస్బీఐ టు హైర్ 18,000 పర్సనల్ అంటే స్టాఫ్, పర్సనల్ అంటే ఏంటండి స్టాఫ్, ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26. ఇట్స్ బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఎ డికేడ్ ఇన్క్లూడింగ్, అంటే ఇక్కడ 18,000 మొత్తం ఎంత అండి, 18,000 స్టాఫ్ని రిక్రూట్ చేసుకోబోతుంది. ఓకేనా. 18,000లో ఏమని చెప్పారనంటే ఇక్కడ 13,500 నుండి 14,000 వరకు క్లర్క్ జాబ్స్ ఉన్నాయి. అంటే క్లరికల్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ జాబ్ ఇన్ ద బ్యాంకింగ్ ఫీల్డ్ ఏంటి అని అంటే ఎస్బీఐ పిఓ. ఓకేనా. సో ఇక్కడ ఎస్బీఐ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి అని అంటే ఏంటండి, అరౌండ్ 3,000 ఉండబోతున్నాయని చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే 1,600 పోస్టులు. ఓకేనా. 1,600 పోస్టులు ఏంటి అని అంటే ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఓకేనా. సైడ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, శ్రీనివాసులు శెట్టి చైర్మన్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో దిస్ మస్ట్ బి కెప్ట్ ఇన్ మైండ్ అండి. సో ఇది ఏంటంటే బ్యాంకింగ్ ఆస్పైరెంట్లకి గుడ్ న్యూస్ అవుతుంది. ఓకేనా. ఎవరైతే ఐబీపీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా వాళ్ళందరికీ కూడా ఇది ఏంటండి గుడ్ న్యూస్. సో 18,000 ఏంటండి, 18,000 అంటే చాలా ఎక్కువ. ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఎవ్రీ ఇయర్ కూడా అరౌండ్ 2,000 పడతాయి. బట్ లాస్ట్ ఇయర్ 24లో 630 వచ్చాయి అక్కడ. ఓకేనా. బట్ ఇక్కడ 3,000 అని అంటే ఇక్కడ ఏంటండి, సో ఇది ఒక బిగ్ నెంబర్. మళ్ళీ క్లరికల్ కూడా 13,500 నుండి 14,000 ఉంటాయి. ఓకేనా. సో బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ బ్యాంకింగ్ ఆస్పైరెంట్స్. సో ఇక్కడ ఫర్దర్గా ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ కనుక చూసేది ఉంటే చూడండి, ద కంట్రీస్ లార్జెస్ట్ లెండర్ అంటే ఎస్బీఐ ఈజ్ గోయింగ్ ఫర్ ఇట్స్ బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇన్ ఏ డికేడ్. అంటే 10 సంవత్సరాలలో ఏంటండి ద బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విత్ ప్లాన్స్ టు ఇండక్ట్ అరౌండ్ 18,000 new employees in financial year 26 across various roles. This includes significant boost to its technological capabilities with the hiring of 1,600 system officers. అంటే ఎస్ఓస్. ఓకేనా. ఎస్ఓస్ ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎన్నండి 1,600 ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ రిక్రూట్మెంట్లో చూడండి 13,500 to 14,000 విల్ బి క్లరికల్ రిక్రూట్మెంట్, 3,000 విల్ బి ప్రొబేషనరీ ఆఫీసర్స్. ఓకేనా. అండ్ లోకల్ బేస్డ్ ఆఫీసర్స్. ఓకేనా. సో ఈ రిక్రూట్మెంట్ అవుతుందండి. సో ఇది ఎవరైతే ఆల్రెడీ బ్యాంకింగ్ అస్పైరెంట్స్ ఉన్నారో ఇది గుడ్ న్యూస్ అవుతుంది. సో బ్యాంకింగ్లో మనకి గ్రిప్ రావాలి అని అంటే ఓన్లీ 4 పోర్షన్స్ పైన మన గ్రిప్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, దీస్ 3 సెక్షన్స్ ప్లే మేజర్ రోల్. ఇక అడిషనల్ ఏంటండి, జనరల్ అవేర్నెస్ సెక్షన్ మెయిన్స్ లెవెల్లో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అడిషనల్గా మనకు కావాల్సింది కంప్యూటర్ సెక్షన్. ఇది ఏంటండి, సో మైనర్ రోలే ఇక్కడ. బట్ మేజర్ రోల్స్ ప్లే చేసేది అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. అంటే మనకి ఎగ్జామ్ ప్రిలిమినరీ, మెయిన్స్. క్లరికల్లో అయితే ఏంటండి ప్రిలిమినరీ, మెయిన్స్. ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే ఆఫీసర్ లెవెల్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ తర్వాత ఇమీడియట్గా డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. హవెవర్ ఇక్కడ ఏంటనంటే మొత్తం కూడా ఈ సెక్షన్స్ నుంచే వస్తాయి. అది క్లర్క్ అయినా ప్రొబేషనరీ ఆఫీసర్ అయినా. బట్ ఇక్కడ ఇది క్లర్క్, ఇది పీఓ, సిలబస్ అంతా సేమ్, బట్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. సో క్లరికల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఒకటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని పెడతారు. ఇది తెలుగు లాంగ్వేజ్ అన్నట్టు.
ఓకేనా, ఏ స్టేట్కి ఆ స్టేట్ లాంగ్వేజ్. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయితే ఓకేనా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాం. బట్ ప్రొబేషనరీ ఆఫీసర్లో ప్రిలిమ్స్ మెయిన్స్ డెస్క్రిప్టివ్ పేపర్ అంటే ఎస్ఏ ఒకటి లెటర్ రాయాలి, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే ఈ 5 స్టేజెస్ దాటితే we will be probationary officers. ఓకేనా, సో కీపింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ మైండ్. ఓకేనా, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్. మేజర్గా మీరు గ్రిప్ రావాల్సింది ఇగో ఈ 4 పోర్షన్స్ పైన. మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ అనే డివిజన్ లేకుండా మీరు లో లెవెల్ నుంచి మీడియం హయ్యర్ లెవెల్ ఇగో ఈ లెవెల్లో క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కావాలి. ఓకేనా, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే మెయిన్స్కు ప్రిపేర్ అవుతామని అంటే ఇది ఎక్కువగా టైం ఉండదు ఇక్కడ. ఓకేనా, అంటే ఏ చాప్టర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఒక చాప్టర్ తీసుకుంటే లో లెవెల్, మీడియం లెవెల్, హయ్యర్ లెవెల్, ఈ 3 లెవెల్స్ ప్రిపేర్ అయితేనే మనం ప్రిలిమ్స్ మెయిన్స్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఓకేనా, అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏంటి అని అంటే అక్యూరసీని మనం క్యాచ్ చేయాలి. ఓకేనా, అంటే అటెంప్ట్లు తక్కువైనా పర్లేదు కానీ మనం చేసేది 100% అక్యురేట్ కావాలి. ఓకేనా, అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఏంటి అని అంటే స్పీడ్. ఓకేనా, ఇగో ఈ 2 పాయింట్స్ మనకి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్. సో ఓకేనా, సో అక్యూరసీ అనేది మేజర్ రోల్ అండి ఇక్కడ. ఆ తర్వాత మనకి ప్లే చేసేది స్పీడ్, అంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి, అంటే ఎక్కువగా టైం ఉండదు, సో ఫాస్ట్గా చేయాలి ఈ క్వశ్చన్స్ అనేది. అందుకే ప్రాక్టీస్, ఓకేనా, ప్రాక్టీస్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది వస్తుంది అనేది మీకు అప్కమింగ్లో వీడియోస్ చేస్తానండి. ఓకేనా, సో మేజర్గా అయితే ఇగో దిస్ ఈజ్ ద రిక్రూట్మెంట్ డ్రైవ్. ఓకేనా, 18,000 వేకెన్సీస్ అని అంటే ఇక అవి బిగ్ నెంబర్ అండి. దీంతో పాటుగా మనకి జూన్లో ఐబీపీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. ఐబీపీఎస్, ఓకేనా, ఐబీపీఎస్. సో ఐబీపీఎస్ జూన్లో నోటిఫికేషన్ వచ్చేది ఏంటి అని అంటే ఆర్ఆర్బీస్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి రీజనల్ రూరల్ బ్యాంకులు. ఓకేనా, ఆ తర్వాత మనకు వచ్చేది నేషనలైజ్డ్ బ్యాంకుల నోటిఫికేషన్ జూలై 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఆల్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ నుంచి మళ్ళీ జనవరి వరకు జరుగుతాయి. ఓకేనా, కాబట్టి మనకి ఐబీపీఎస్ అయినా ఎస్బీఐ అయినా సేమ్ సిలబస్. ఓకేనా, సేమ్ సిలబస్, కొన్ని మార్కులు అటు ఇటుగా వేరియేషన్ ఉంటుంది కానీ అదే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. అడిషనల్గా ఏం రావాలండి, కంప్యూటర్స్ రావాలి. ఓకేనా, బట్ ఈ సెక్షన్సే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఎగ్జామినేషన్స్ యూ మే ఆస్క్ ద questions in the comment sections below. I will try to answer them. Okay, thank you.